హాయ్ అండి, ఇది నా ఈవినింగ్ రైట్ నోట్రీను. ఈవినింగ్లో అయితే పిల్లలకైతే స్నాక్స్ పెట్టయితే ఇచ్చాను, వాళ్ళైతే తింటున్నారు. మార్నింగ్ వేసిన బట్టలు అయితే ఎండి తలమారం అయితే పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. నైట్కి వచ్చేసి ఏం వంటలు చేస్తున్నాను చూద్దాం రండి. మార్నింగ్ ఇప్పుడైతే నేనైతే అంత చపాతి అయితే కలిపి అయితే పెట్టుకున్నాను. తొందరగా చపాతి కలిపి పెట్టుకుంటానైతే వంటలు అయ్యేసరికి అయితే చపాతి అయితే మంచిగా పిండి అయితే నాని ఉంటుంది. వంటలు అయితే చేద్దాము. ఈరోజు అయితే మా బావది 24 గంటల డ్యూటీ. మార్నింగ్ వెళ్ళాడు, రేపు మార్నింగ్ వస్తాడు. ఈ 24 అవర్స్లో పిల్లలతో అయితే చాలా కష్టం అండి. ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొన్న స్వీట్ రెసిపీ పెట్టాను కదా మరమరాలది, దాన్ని అయితే చాలామంది చూసి చాలా సబ్స్క్రైబర్స్ అయ్యారు ఆ స్వీట్ తోటి. మీకు ఏమైనా స్వీట్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, మీకు ఖచ్చితంగా ఆ రెసిపీస్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చేస్తాను వంటలు అనేది మీతో. ఈరోజు అయితే నైట్ కోసం అయితే గుత్తి వంకాయ చేద్దామని అయితే అనుకుంటున్నాను. గుత్తి వంకాయ అంటే చాలా ప్రాసెస్, చాలా టైం పడుతుందని అనుకుంటారు. చాలా సింపుల్ మెథడ్లోనైతే ఈరోజు చేద్దాము. నేను ఎప్పుడు చేసిన అలానే చేస్తాను, చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా చేసుకోవచ్చు. ముందైతే మనము మసాలా రెడీ చేసుకుందాం. మసాలా పేస్ట్ ఒకటి రెడీ అయిందంటే గుత్తి వంకాయ కర్రీ అయిపోయినట్టే. ఓకేనా, ఇప్పుడు నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తాను అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా, ఇక్కడ పల్లీలు, కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు అయితే కొన్ని మసాలా దినుసులు వేసుకొని అయితే అన్ని ఫ్రై చేసుకొని ఇవి పూర్తిగా చల్లబడ్డ తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అందులో టమాటా, ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇవి మెత్తగా కొంచెము కొత్తిమీర వేసుకుని అయితే కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లు అనేది చేసుకోవాలి. వంకాయలు అయితే ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని సరిపోతుంది. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని అయితే మంచిగా కట్ చేసుకోవాలి. కొన్ని పుచ్చులు కూడా ఉంటాయి, చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇలా అన్న కట్ చేసుకున్న తర్వాత వీటి మీద కొంచెం బ్లాక్ ఏమన్నా ఉంటే వీటిని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. మనం సాల్ట్ వేసినాం కదా, దాంతో అంతా క్లియర్ అయిపోతుంది. కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులోనే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అప్పుడు నేను అల్లం వేసుకోలేదు కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకొని కరివేపాకు వేసుకొని ముందుగా రెడీ చేసిన వంకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనమైతే మసాలా వేసుకుందాము. ఇప్పుడైతే మంచిగా మసాలా వేసుకున్నాం కదా, దీన్ని అయితే కొద్దిసేపు ఇలానే మగ్గనివ్వాలి ఆయిల్లో. ఎందుకంటే మనం అన్నీ పచ్చిగా వేసుకున్నాం కదా, అంటే ఆనియన్, టమాటా ఇవైతే కొంచెం ఆయిల్లో మంచిగా కుక్ కావాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మసాలా అయితే మంచిగా మగ్గి ఉంటుంది. ఒకసారి కలుపుకొని అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ అయితే పోసుకున్నాము. వంకాయ ఉడకదాకనైతే మంచిగానైతే మనము ఉడికించుకోవాలి. కర్రీ లోపు అయితే చపాతి అయితే చేస్తాను. చపాతి అయినాక కొన్ని రైస్ పెడితే వేడివేడిగా పిల్లలకి అయితే తినిపించి మెడిసిన్ అయితే వేయాలి చిన్న పాపకి. మా బావకి కూడా బాక్స్ పట్టుకుపోవాలి. అంటే కింద బస్ వస్తుంది, ఈ 8కి వస్తుంది. నుండి ఒక 5 నిమిషాల ముందు బయలుదేరితే బస్కి అయితే ఇచ్చేయవచ్చు బాక్స్. ఇప్పుడైతే పిల్లలకి వెళ్ళాలి. పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారు చాలానే. కర్రీ అయితే అయిపోయింది, రైస్ అయితే పెట్టాను. చపాతి కోసం అయితే పెరుగు కూడా పెట్టాను. ఇప్పుడైతే చపాతి చేస్తున్నాను. ఎంత సాఫ్ట్గా అయిందంటే చాలా సాఫ్ట్గా అయింది. పిల్లలైతే అక్కడ అల్లరి చేస్తున్నారు. తొందరగానైతే చపాతి చేసి వాళ్ళకైతే పెట్టాలి. రైస్ అయితే ఉడికిపోయింది. చపాతి చేసి అయితే హాట్ బాక్స్లో పెట్టాను. ఈ వరకు వీడియో లాంగ్ అయిపోయిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.